మలేషియా రాజధాని కౌలాలంపూర్లో త్వరలో జరగనున్న ఆసియాన్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కావడం లేదు. ఆయనకు బదులు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్కు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. కాగా ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి తప్పించుకోవడానికే అంతర్జాతీయ సదస్సులకు నరేంద్ర మోడీ దూరంగా ఉంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఇటీవల ఈజిప్టులో జరిగిన గాజా శాంతి ఒప్పంద కార్యక్రమానికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ డుమ్మా కొట్టడాన్ని ఆయన ప్రస్తావించారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఈ నెల 26 నుంచి 28 వరకు ఆసియాన్ సదస్సు జరుగుతుంది. ఆసియాన్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. అయితే ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావడం లేదు. ఆయన బదులు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆసియాన్ సదస్సుకు హాజరవుతారు. ఈ సందర్భంగా ఆసియాన్ సదస్సులో భారత స్వరాన్ని ఎస్ జైశంకర్ వినిపిస్తారు. అయితే ఆసియాన్ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరవుతున్నారు. దీంతో కౌలాలంపూర్లో డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీ సమావేశం ఉంటుందని చాలా రోజుల క్రిందట వార్తలు వచ్చాయి. అయితే చివరి క్షణంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన రద్దయింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీ సమావేశం లేనట్లే భావించాల్సి ఉంటుంది. అయితే ఆసియాన్ సదస్సు విజయవంతం కావాలని తాను కోరుకుంటున్నట్లు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి చెప్పారు. ఆసియా దేశాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం కనుగొనటంలో ఆసియాన్ సదస్సు చొరవ చూపుతుందని తాను భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కాగా ఆసియాన్ సదస్సుకు వెళ్లకూడదని ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. సదరు ఆసియాన్ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ నుంచి తప్పించుకోవడానికే ఆసియాన్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లటం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. కాగా ఇటీవల కాలంలో డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ప్రతి సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ డుమ్మా కొడుతున్న సంగతి జైరాం రమేష్ ప్రస్తావించారు. కొన్ని నెలల క్రిందట న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్య సమితి సదస్సుకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లకపోవటాన్ని జైరాం రమేష్ ప్రస్తావించారు. ఐక్యరాజ్య సమితి సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన విషయాన్ని కూడా జైరాం రమేష్ గుర్తు చేశారు. ఇటీవల ఈజిప్ట్లో గాజా శాంతి ఒప్పందంపై సంతకాల కార్యక్రమం జరిగింది. కాగా ఈ శాంతి ఒప్పందం కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించారు. అట్టహాసంగా జరిగిన ఈ గాజా శాంతి ఒప్పందం కార్యక్రమానికి కూడా ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కాలేదు. ఈ విషయాన్ని కూడా జైరాం రమేష్ ప్రస్తావించారు. మొత్తం మీద అంతర్జాతీయ వేదికలపై డొనాల్డ్ ట్రంప్ తో కలవకుండా ప్రధాని నరేంద్ర మోదీ జాగ్రత్తలు తీసుకుంటున్నారని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. మొత్తం మీద అంతర్జాతీయ వేదికలపై వివిధ దేశాధినేతలతో కలిసి ఫోటోలు దిగి విశ్వగురువుగా ప్రచారం చేసుకున్న అవకాశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేజార్చుకున్నారని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ట్రంప్ కారణంగానే అంతర్జాతీయ సదస్సులకు ప్రధాని నరేంద్ర మోదీ దూరంగా ఉంటున్నారని జైరాం రమేష్ వెల్లడించారు.